అందరికీ నమస్కారం అండి. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇవి ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఈ పుష్కరాలు జరుగుతుంటాయి. అవి కృష్ణా పుష్కరాలైనా గానీ, గోదావరి పుష్కరాలైనా గానీ. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే అక్కడ ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాలకి 5 కోట్ల మంది జనాభా వస్తారు. పుష్కరిలో వాళ్ళు పాల్గొంటారు. దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు, భక్తులకు కావాల్సిన కనీస సదుపాయాలు, ఏర్పాట్లు తీసుకోవాలంటూ కొన్ని అధికారులకు సూచనలు చేశారు. అసలు ఈ గోదావరి పుష్కరాలకి 5 కోట్ల మంది జనాభా వస్తారా? అంటే ఇక్కడ ప్రధానంగా చూడండి, మన రాష్ట్రంలోనే కాదు గోదావరి పుష్కరాలు జరిగేది. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. పక్కన ఇంకా పైన మహారాష్ట్రలో కూడా జరుగుతాయి. పక్కన ఛత్తీస్గఢ్‌లో జరుగుతాయి. మన రాష్ట్రంలో కేవలం 2 జిల్లాల్లోనే, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే గోదావరి ప్రవహించే ప్రాంతాల్లో కొన్ని ఘాట్లు ఉంటాయి. అవి ఆ 2 జిల్లాలు కలిపి 240 ఘాట్లు ఉన్నాయి. 240 ఘాట్లలో పుష్కరాలు 12 డేస్, 14 డేస్ లోపే జరుగుతాయి. ఈ 14 డేస్‌లో 5 కోట్ల మంది పుష్కరాల్లో పాల్గొంటారు అసలకి. అది సాధ్యమయ్యే పనేనా? మన రాష్ట్రం వరకే జరిగితే 5 కోట్ల మంది వచ్చారన్న ఒక నిజం నమ్మొచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే ఖమ్మం దాకా గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ తెలంగాణ నుంచి మన దగ్గర ఎందుకు వస్తారు? పక్కన ఒడిస్సా ఉంది. ఒడిస్సాలో కొంత ప్రాంతం అక్కడ పుష్కరాలు జరుగుతాయి. ఛత్తీస్గఢ్‌లో జరుగుతాయి. మహారాష్ట్రలో జరుగుతాయి. ఇక మన రాష్ట్రంలో 5 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉంటుందా పుష్కరాల్లో? గతం 2015లో జరిగిన దుర్ఘటనలు జరగకుండా ఉంటే చాలా సంతోషం అందరికీ. 33 మంది అప్పుడు తొక్కిసలాటలో చనిపోయారు. అప్పుడు ఎంతమంది పాల్గొన్నారు? దాని గురించి మనం పాఠాలు ఏం నేర్చుకోవాలి? 5 కోట్ల మంది, మన రాష్ట్ర జనాభే 5,36,00,000. మన రాష్ట్ర జనాభా అంతా గోదావరి పుష్కరాల్లో పాల్గొంటారా? అంటే ఒక మంత్రి అయ్యుండి ఇలాంటి ప్రకటనలు ఒక ప్రచారం కోసం నిర్వహించుకోవటం ఎంతవరకు కరెక్ట్? కేవలం మహాకుంభమేళా తరహాలో, సమ్మక్క సారక్కలో అంటే అవి ఒక ప్రాంతానికే జరుగుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ జనం వస్తారంటే నమ్మొచ్చు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు అనేవి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరగవు. మన పొరుగున ఉన్న తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో, ఈ రాష్ట్రాల్లో జరుగుతాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా మన రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఎలా పాల్గొంటారు? 5 కోట్ల మంది 240 ఘాట్లలో 12 రోజుల్లో పాల్గొంటే వచ్చే సమస్యలేమిటి? అసలుకి అది సాధ్యమా? నిన్న సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారుల్ని ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనేది కరెక్టే. కానీ 5 కోట్ల మంది పాల్గొంటారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. 5 కోట్ల మంది అసలు ఎలా, ఏ రకంగా సాధ్యం? 12 రోజుల్లో 2 జిల్లాల్లో 240 ఘాట్లలో 5 కోట్ల మంది ఎలా పాల్గొంటారు?